మోడీ చేసింది కరెక్టే. ఆ దొంగన కొడుకుని దెబ్బతీయాల్సిందే. ఎందుకు దెబ్బతీయాలంటారు వాళ్ళని, ఉగ్రవాదుల్ని? మన దేశంపై ఎక్కువగా దాడి చేస్తున్నారు. ఆ నా కొడుకులు అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు మొన్న పెహల్గాం మన భారతీయుల మీద వాళ్ళు చేసిన హత్యాకాండని ఎట్లా చూస్తారు? అసలు బాధ అనిపించిందా? చాలా బాధగా అనిపించింది. వారిని ఎలా సరే శిక్షించాలి, వాళ్ళని ఎలా సరే పరలోక రాజ్యాన్ని పంపించాల్సిందే, నరకాలను పంపించాల్సిందే. ఓకే, ఇప్పుడు మన దేశం వాళ్ళ మీద అటాక్ చేసింది కాబట్టి మళ్ళీ మన దేశం మీద వాళ్ళు అటాక్ చేస్తే మోడీ ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు నాకు తెలిసి. మనకు సపోర్ట్గా రష్యా కంట్రీ ఉంది. ఆ రష్యా ప్రధాని కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు చైనా కూడా సపోర్ట్ ఉందని మీరు అనుకుంటున్నారు ఏమైనా? చైనా యూకే కంట్రీస్, పాకిస్తాన్ చాలా సపోర్ట్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మొన్న మన దేశం కూడా డెసిషన్ తీసుకుంది ఏంటంటే సింధు నది జిల్లాలను కూడా వాళ్ళు ఆపేశారు. సో ఆపేసిన తర్వాత వాళ్ళకి నీళ్లు లేవు, ఆహారం కూడా లేని పరిస్థితి, అక్కడ చాలా ఇబ్బందికి గురైనారు. అంటే చర్యకు చర్య అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా ఎందుకు పాకిస్తాన్ అంటే మన దేశం మీద ఎందుకు విద్వేషం అంటే ఏం చెప్తారు అసలు? భారతీయుల్ని మంచిగా బ్రతకనివ్వరా? అసలు మళ్ళీ ఉగ్రవాళ్ళని ప్రేరేపించడం ఏం చేస్తారు? మీకేమనిపించింది? మాకైతే వారికి కాశ్మీర్ మీద వారికి ఒక ఆశ, దాన్ని ఎలా అయినా సరే కంట్రోల్ తీసుకోవాలని పాకిస్తాన్కి ఒక ఇది. కాకపోతే మన అప్పట్లో ఉన్న రాజులు మనకి ఒక కాశ్మీర్ రాజ్యం ఒక రాజు ఉండేవాడు. అతను మన ఇండియాలో కలపడానికి అతను సైన్ కూడా చేశాడు. ఆ సైన్ని వారు ఉద్రేకించారు పాకిస్తాన్ వాళ్ళు. కాశ్మీర్ మనది, ప్రెసెంట్ కాశ్మీర్ మొత్తం మనదే. ఇప్పుడు పిఓకు ఇదే సరైన సమయం అనుకోవచ్చు అంటారా? పిఓకును ఆక్రమించడం ఇదే సరైన సమయం అనుకోవచ్చు? సరైన సమయం పిఓకును ఆక్రమించడమే. ఓకే, ఒకవేళ పిఓకు వాళ్ళు ఆక్రమిస్తే ఇక మన దేశానికి తల లాంటిది కాశ్మీర్కు లేకుండా పోతుందని మీరు అనుకుంటారా? కాశ్మీర్ మనకే ఉండిద్ది, ఖచ్చితంగా అలాగే వెళ్ళదు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆ తర్వాత పూర్తిగా కాశ్మీర్ మనకు అయిపోయిన పరిస్థితి. ఓకే, అంటే ఎందుకు పదే కాశ్మీర్ బ్రదర్, ఎందుకు పదే కాశ్మీరు వివాదం? పాకిస్తాన్ కాశ్మీర్, భారత్ పాకిస్తాన్ కాశ్మీర్, పాకిస్తాన్ ఎందుకు వివాదం అంటే ఏం చెప్తారు అసలు? ఒక అందమైన అద్భుతమైన ప్రాంతం కాశ్మీర్ అంటే. వారికి అది కావాలి అంతే. హిమాలయాలు ఉండే చోట అది కావాలి. మోడీ నెక్స్ట్ టార్గెట్ ఏమనుకుంటారు మీరు? మోడీ నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? అది ఆయనకి తెలియదు, నాకే తెలిసింది. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? ఆయనకి తెలిసింది. మోడీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది? ఒకవేళ స్థావరాల మీద మన మీద అటాక్ చేస్తే మెరుపుదాడు మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.